ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పేద మహిళల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. శాసనసభలో ఎలాంటి చట్టబద్దత కల్పించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తెచ్చిన పథకాలకు నిధులు వెచ్చించడం చెల్లదని స్పష్టం చేసింది. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గుడ్ మార్నింగ్. తెలంగాణలో చాలా మంది అనవసరంగా ఈ పథకాల పేరుతో కోట్లాది రూపాయలుగా ప్రభుత్వం పైన భారం పడుతా ఉంది. ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ఇష్టానుసారంగా డబ్బులని అసలు ఒక చట్టబద్ధత లేకుండా, లెక్క పత్రాలు లేకుండా ఈ స్కీమ్స్ పేరుతో ప్రభుత్వం ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నట్టు కూడా హైకోర్టుని ఆశ్రయించడము, హైకోర్టు దీనిపైన విచారణ జరపడము, విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. తెలంగాణలో పేద మహిళల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించినట్టుగా తెలుస్తోంది. షాదీ ముబారక్ పథకాల అమలులో శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తెచ్చిన పథకాలను నిధులు వేచించడం చెల్లదంటూ కోర్టు స్పష్టం చేస్తూ ఈ పథకాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పేద మహిళల ఆర్థిక సహాయం కోసం ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను తీసుకొచ్చి నిరుపేదలు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రభుత్వానికి అప్లై చేసుకోవడము, వాటిని పరిశీలించిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి, ఆర్థిక సిచ్యువేషన్ ని బట్టి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వారికి అందజేయడంపై మాత్రం పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించి అసలు పెళ్లి కానప్పటికీ కొన్ని సర్టిఫికేట్లని తయారు చేసి ఈ స్కీమ్ పొందడం కోసం అనేక మంది అక్రమాలు తప్పుదారిన వెళ్తా ఉన్నారు. ఈ ప్రజల సొమ్ముని ఈ వ్యక్తులకు ఎందుకు అందజేయాలి? అడ్డగోలుగా లెక్కాపత్రాలు లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పన్నుల రూపంలో డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ ఈ స్కీమ్స్ పేరుతో ప్రజలకు అందజేస్తా ఉన్నారు అంటూ కూడా అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. కోర్టు దీన్ని పరిశీలించిన తర్వాత వీటన్నిటికీ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు హైకోర్టులో రేషన్ బియ్యం పై కూడా కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి వ్యక్తి చేతిలో ఐఫోన్ మొబైల్ ఉండడము, పల్సర్ పై వచ్చి వీళ్ళు రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లడము, అసలు నిజంగానే రేషన్ బియ్యం నిరుపేదలకు అందాలి కానీ ఇప్పుడు సంపన్నులు కూడా రేషన్ కార్డ్ ని కాపాడడం కోసం రేషన్ షాప్ కి వెళ్లి తమని ఈ సరుకులని తీసుకుంటా ఉన్నారు. ఇదంతా అనవసరంగా అందాల్సినటువంటి వ్యక్తులకు అందకుండా అనవసరమైనటువంటి వ్యక్తులకు ఈ రేషన్ అందుతా ఉందంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దానిపై కూడా కోర్టు త్వరలో ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి హైకోర్టు విచారణ సందర్భంగా మాత్రం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నిరుపేదలకు ఇక ముందు కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎలాంటి ఆర్థిక సహాయం అందజేయకూడదు. ఇది ప్రజల నుంచి వచ్చేటువంటి డబ్బుని స్కీమ్ ద్వారా మళ్లించడంతో అంతా మిస్యూజ్ అవుతుంది అంటూ మేడం కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేయడంతో కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. సునీత, థ్యాంక్ యూ రవితేజ. తెలంగాణలో పేద మహిళల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తెచ్చిన పథకాలకు నిధులు వెచ్చించడం చెల్లదని స్పష్టం చేశారు. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది.